ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడు వేయనన్ని స్టంట్లు ఈ మధ్యకాలంలో తాను ఎక్కువ జనాల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఇన్ ద సెన్స్ ఒక రకంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూ పాయింట్ నుంచి చెప్పాలంటే పబ్లిసిటీ స్టంట్లు అని. చంద్రబాబు నాయుడు గారు పేదలు ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు, టీ కలిపి టీలు పెట్టిస్తున్నారు, ఇంటికి తిరుగుతూ ఉన్నారు, పింఛన్ ఇస్తూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు, పిల్లలు పెద్దలు అందరూ మీటింగ్కి రండి అని పిలుస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న చూసాం, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక సెలూన్ షాప్కి వెళ్ళి కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. నేను గుంటూరులో చూసాం, ఒక రోడ్డు పక్కన చిన్న షాప్ పెట్టుకున్న ఆమె దగ్గరికి వెళ్ళి కాన్వేల టక్కన ఆపేసి ఆమె దగ్గరికి పోయి మాట్లాడి ఒక మంచి షాప్ పెట్టించండి, ఆర్థికంగా ఏమైనా చేయండి అని చెప్పి కలెక్టర్కి చెబుతూ ఉన్నారు. అండ్ ఒక దళిత యువకుని వాళ్ళ ఇంటి దగ్గరకు పోయారు, ఆయన సర్వీసింగ్ ఏదో బైక్ పాయింట్ దగ్గరికి వెళ్ళారు. ఈయన కొంచెం ఆర్థిక సాయం చేసి గ్యారేజ్ మంచిగా పెట్టుకునే అవకాశం, అంటే ఏమైనా సపోర్ట్ చేయండి అని వాళ్ళ నాయకులకు అధికారులకు చెప్పారు. ఇవన్నీ కంప్లీట్గా చంద్రబాబు గారు తనకు ఒక రకంగా చెప్పాలంటే తనకి ఇవన్నీ అలవాట్లేదు, ఇంతకుముందు ఎప్పుడు వేయలేము, కానీ ఇప్పుడు స్టంట్లు వేయక తప్పని పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అని ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను పారదోలడం కోసమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో చాలా కష్టపడుతూ ఉన్నారు, అయ్యో పాపం అని చెప్పి జనాలు అనుకోవాలి అని చెప్పా, లేకపోతే జనాల్లో కలిసిపోయి జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అందుబాటులో ఉంటూ ఉన్నాను అని చెప్పి జనాల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ కోసమో ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద. అంటే ఈ స్టంట్లకు ఏదో ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయరు. పొలిటికల్గా తనకు ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ మొత్తం ఇటువంటి స్టంట్ల వెనక పొలిటికల్ బెనిఫిట్ ఏంటి? మరి అంటే సంక్షేమ పథకాల మీద మరికొన్ని రోజులు చర్చ లేకుండా చేసుకోవడమా? సరే, ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళడం, జనంతో కలవడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని స్వాగతించాల్సింది, ఎవరు కాదనట్లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు వెరీ రేర్ ఇలా చేయడం. స్కూల్కి వెళ్ళి వాష్రూమ్లో తనిఖీ చేసి మంచిదే, సంతోషమే, కానీ దానికి ఇది కొత్త. మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒక మాస్ లీడర్ అనే ఇమేజ్ కోసమా? జనాల్లో మంచి పేరు కోసమా? సంక్షేమం ఇవ్వలేదు అని చెప్పి అసంతృప్తిగా ఉన్న జనాల్లో కాసింత సంతృప్తి నింపడం కోసమా? లేదు, సీఎం గారు మొత్తం మీద మన కోసం ఏదో చేస్తూ ఉన్నారు, అయ్యో పాపం చూడండి సెలూన్కి వెళ్ళారు, అయ్యో పాపం చూడండి బైక్ సర్వీసింగ్ పాయింట్కి వెళ్ళారు, అయ్యో పాపం చూడండి కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళారు అని చెప్పి సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా అంత ఎక్కువ నెగిటివ్ లేకుండా జనాల్లో చూసుకునే ప్రయత్నము. అంటే మొత్తం మీద ఇవన్నీ కొన్ని గిమ్మిక్కులే, అంటే పబ్లిసిటీ స్టంట్లే. కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అన్న విషయం అయితే కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. దేనికి చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు?